హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే 3 డేస్ వ్లాగ్. మీకైతే ఇందులో నేను వెళ్ళింది, వచ్చింది అండ్ అక్కడ జరిగిన ఒక స్కారీ ఎక్స్పీరియన్స్ అయితే మీతోనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకైతే తెలుసు కదా, మేమైతే నరసాపురం వెళ్ళామనేసి. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ అయితే మ్యారేజ్కి వెళ్ళామండి. నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళినా అంటే వీడియోస్ అయితే ఎక్కువగా షూట్ చేసుకోను, ఎందుకంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే అస్సలు నాకైతే ఏ వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు. మైండ్ కూడా అస్సలు బాగాలేదండి. అండ్ ఒకరు కామెంట్ చేశారు, మీరు ఎందుకు శారీ కట్టుకోలేదు అనేసి. అంటే మా భవాని వీడియోలో చూసినట్టున్నారు. ఇంకా నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి రెడీ అవ్వాలి అలా అని ఏమీ అనిపించలేదండి. అందుకే ఏం క్యారీ చేయలేదు. సింపుల్గా అలా డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళిపోయాను. అందరూ నార్మల్గా మంచిగా శారీస్ కట్టుకొని అలా వచ్చారు. నార్మల్గా అయితే అంటే ఎక్కడికైనా వెళ్తే మంచిగా కొంచెం వెళ్ళేదాన్నేమో, బట్ మార్నింగే అలాంటి ఒక ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ అంత సడన్గా నా మైండ్ అయితే చేంజ్ అవ్వదండి. ఇంకా ముందే డిసైడ్ అయిపోయాను, శారీ ఏమి క్యారీ కూడా చేయలేదు అండ్ గోల్డ్ అవేం తెచ్చుకోలేదు. జస్ట్ సింపుల్గా డ్రెస్ వేసుకొని అలా అయితే మ్యారేజ్కి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూశారు కదా, చిన్నోడు కొత్త వాళ్ళని అందరినీ చూసేసరికి కంగారు, అంటే ఏమైందో ఏంటో అండి, అసలు నన్ను వదిలిపెట్టలేదు. అప్పటికి ఇంకా మా హస్బెండ్ ఎత్తుకుందామని ట్రై చేసినా కూడా అస్సలు అయితే వెళ్ళలేదు. ఇంకా నా దగ్గరే ఉండిపోయాడు. ఇంక ఇక్కడ చూసారు కదా, పిల్లల హడావిడి అయితే మామూలుగా లేదండి. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా బాగున్నారు కదా, అండ్ ఆ వైబ్స్ అవన్నీ గుర్తొచ్చేసాయి. నా మ్యారేజ్ కూడా చాలా సింపుల్గా జరిగిందండి. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. ఇటు సైడ్ అయితే అమ్మ రారంట, అంటే కొడుకు తాళి కట్టేటప్పుడు తల్లి చూడకూడదు అంటారంట. బట్ మా అత్తమ్మ అయితే మా మ్యారేజ్కి వచ్చారు. బట్ ఇక్కడ మా పిన్ని మాత్రం రాలేదండి. అంటే వీళ్ళ సైడ్ అలా ఫాలో అవుతారంట. అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఫాలో అవుతారు, బట్ మా అత్తమ్మ ఇంకా ఇంటి దగ్గరే కదా మ్యారేజ్, అప్పుడైతే ఫాలో అవ్వలేదు. తనే అండి మా చిన్నత్తయ్య కూతురు రాని. చాలా బాగా రెడీ అయింది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎవరైనా అంత హ్యాపీగా అలా ఉన్నారనుకోండి, చూసినప్పుడు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడైతే మా చిన్నత్తయ్యలు వాళ్ళందరూ కూడా వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడే కదా అందరికి ఇలా గెట్ టుగెదర్ లాగా ఉండేది. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా మా మేరీ, మా పెద్దింట్ల అత్తయ్య అండ్ మా అత్తమ్మతోనైతే కొన్ని వీడియో అయితే తీసుకున్నానండి. అక్కడ అత్తమ్మేమో ఫుడ్ తినమ్మా వెళ్ళు, నేను బాబుని పట్టుకుంటాను వెళ్ళనేసి ఇంకా చిన్న బాబుకి అయితే అత్తమ్మే ఫుడ్ తినిపించేశారండి. నేనైతే ఇంకా ఫుడ్ తినేసి ఇంకా అందరినీ పలకరిస్తూ ఉన్నాను. ఇంకా అంటే మేమైతే అంటే ఎంత బిజీ అయిపోయామంటే గిఫ్ట్ తీసుకొచ్చాం కదా, అది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా ఇవ్వలేదండి. అసలు ఏ ఫోటో కూడా తీసుకోలేదు. ఈ పిల్లలు ఎందుకో ఇంకా చిన్నబాబు కొంచెం క్రాంకీగా అయిపోయాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడ మా అఖిల అండి అండ్ మా మేరీ, అక్కడ వాళ్ళనైతే కొంచెం వీడియో తీస్తూ ఉన్నాను. మా మేరీ మా పెద్దింటేమో ఇలా వీడియో షూట్ చేస్తే మళ్ళీ వాళ్ళు చూసుకున్నప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు అసలే మనకి ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా. అండ్ అకారో నుంచి నేనైతే ఈ మెనిక్యూర్ పెడిక్యూర్ కిట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మెనిక్యూర్ పెడిక్యూర్ అయితే చేసేసుకోవచ్చు. ఇందులో మనకైతే 8 డిఫరెంట్ ఇలా బ్రషెస్ అయితే ఇచ్చారు అండ్ మెయిన్ యూనిట్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారండి. సో హ్యాపీగా మనం వీటిని యూజ్ చేసేసి మంచిగా మనకు కావాల్సినట్టు చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకైతే మాన్యువల్ కూడా ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి అయితే ఇందులో చూసుకోవచ్చు అండి. అండ్ మనకు ఇందులో కింద పవర్ బటన్ ఇచ్చారండి. అది పైకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, కిందికంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అండ్ పైన అయితే ఒక స్విచ్ ఇచ్చారు చూసారు కదా, అది ప్రెస్ చేయగానే మనకైతే లైట్ వస్తుందండి. అంటే పెరిక్యూర్ చేసుకునేటప్పుడు మనకి లైట్ మంచిగా ఫోకస్ ఉందనుకోండి బాగా అవుతుంది కదా. అండ్ డిఫరెంట్ స్పీడ్ సెట్టింగ్స్ అయితే చేసేసుకోవచ్చు. మనము ఇది బేబీస్కి ఇంట్లో ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి. మనము మన స్పీడ్ని మనకు నచ్చినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే 5x స్పీడ్ మోడల్స్ అయితే ఇచ్చారండి. దీంతోపాటు ఇదైతే 3 hours కంటిన్యూస్గా యూస్ చేసేయచ్చు. మనమైతే మనం బయటికి వెళ్ళి మెనిక్యూర్ పెడిక్యూర్ చేసుకోవాలంటే మనకైతే చాలా కాస్ట్ అయిపోతుందండి. అదే ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఈ డస్టింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇదైతే మనం అటాచ్ చేసేసుకొని మనకైతే ఎక్కడ మనం ఏమేమి చేసుకోవాలనుకున్నవే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా మనకైతే ఇందులో డిఫరెంట్ బ్రషెస్ అయితే ఇచ్చారు. మనము ఫస్ట్ అయితే అరౌండ్ అంటే నెయిల్స్కి ఉన్న డస్ట్ అదంతా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఇలా డిఫరెంట్ బ్రష్ యూస్ చేసేసుకొని మనమైతే మన నెయిల్స్ని క్లీన్ చేసేసుకొని యూస్ చేసేయచ్చండి. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనము హ్యాపీగా ఇప్పుడు మన నెయిల్స్ అయినా మంచిగా షేప్ చేసేసుకొని అండ్ మెయిన్ నెయిల్ పాలిష్ రిమూవ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నాకు నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు రిమూవ్ చేయడం అయితే పెద్ద బద్ధకము. దీన్ని యూజ్ చేసేసి మనమైతే హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, నెయిల్ మంచిగా అంటే ఫస్ట్ అయితే పైన ఉన్న లేయర్ అదంతా రిమూవ్ చేసేస్తున్నాను. ఇది మనం లెగ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఆ డస్టింగ్ కేబుల్ అయితే తీసేసాను, అంటే లెగ్స్కి చేసినప్పుడు మంచిగా అంటే కంఫర్ట్గా లేదనేసి ఇలా మనము దాన్ని ఒక్కసారి ఆన్ చేసేసుకుంటే మనం హ్యాపీ
హ్యాపీగా మెనిక్యూర్ చేసేసుకోవచ్చు, దాంతోపాటు పెడిక్యూర్ కూడా చేసుకోవచ్చు అండి. చాలామందికి కాళ్ళ పగుళ్ళు అలా ఉంటాయి కదా, సో దీంతోనైతే మనం మా డెడ్ స్కిన్ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇదంతా డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ నెయిల్స్ కట్ చేశాక మనం షేప్ చేసుకోవడానికి 1 బ్రష్ కూడా ఇచ్చారండి. దీంతో అలా రౌండ్గా చేసుకోవచ్చు. అండ్ ఇది బేబీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే స్పీడ్ బేబీస్ పెట్టేసుకున్నానండి. దాంతో మనకి జెంటిల్గా అవుతుంది, ఏదైనా కట్స్ అవుతాయి అలానే భయపడాల్సిన అవసరం లేదు. దీనికైతే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. 4 అవర్స్ ఛార్జింగ్ చేసామంటే మనము 3 అవర్స్ కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు. అండ్ నాయిస్ కూడా ఎక్కువ రాదండి. 5 స్పీడ్ సెట్టింగ్స్తో అయితే మనం హ్యాపీగా మెనిక్యూర్ పెడిక్యూర్ అయితే చేసుకోవచ్చు. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా నైటే వచ్చేసామండి. అసలు నాకు మార్నింగ్ అంటే అరౌండ్ 4 ఆ టైంకే లేచేసాను. నాకేమో విపరీతమైన దద్దుర్లు వచ్చేసాయండి. మీకు ఈ వీడియోలో టైటిల్లో పెట్టాను కదా, అది అసలు ఏమైందో ఏంటో సడన్గా తెలీదు. నాకు ఎప్పుడు ఇంతలా రాలేదు. అంటే నాది నార్మల్గా కొంచెం సెన్సిటివ్ స్కిన్ అండి, కానీ అసలు ఫుల్ బాడీ పెద్ద పెద్ద దద్దుర్లు ఉంటాయి కదా, అవైతే వచ్చేసాయి. మార్నింగ్ 4 గంటలకే లేచాను. ఇంకా అంటే నాకు భయం వేసింది, ఏమైపోయింది నా బాడీకి అనేసి. సడన్గా బాడీ అంతా వచ్చేసాయి. ఇంకా మా హస్బెండ్ని అత్తమ్మని అందరినీ లేపేసాను. అత్తమేమో కోకోనట్ ఆయిల్ రాసుకోమ్మ పోతాయి అని చెప్పాను. సరే అనేసి కోకోనట్ ఆయిల్ రాసుకున్నాను. ఇంకా మా పాపమండి మా హస్బెండ్ మార్నింగే లేచి మెడికల్ షాప్లు అన్నీ తిరిగారంట. అండ్ నేను ఫీడింగ్ మదర్ని కదా, ఇంకా నార్మల్గా ఏ మెడిసిన్ అయితే వేసుకోనండి అంత ఈజీగా, డాక్టర్ ఓకే చెప్తేనే వేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక లోషన్ అయితే తీసుకొచ్చారు, అది అప్లై చేసుకున్నాక కొంచెం తగ్గింది. అవి ఏంటంటే వస్తున్నాయి తగ్గుతున్నాయి. అత్తమైతే ఏం కాదులే అమ్మ కోకోనట్ ఆయిల్ రాసేసుకో అని అయితే చెప్పారు. ఇంకా అప్పటికైతే తగ్గిపోయండి. ఇంకా మార్నింగ్ ఏమో అత్తమ్మ అన్నీ అంటే రెడీ చేసేస్తున్నారు బాక్సుల్లోకి. మాకు భవానీ వాళ్ళకి అండ్ చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందరికీ బాక్సుల్లోకి అయితే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి ఫిష్, ప్రాన్ అవన్నీ తీసుకొచ్చేసారు. అంటే కొన్ని ఇంటికి ప్రాన్ తీసుకొచ్చుకుందాం అనేసి ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ అన్నీ తీసుకొస్తే అత్తమైతే అవి చేస్తున్నారు. ఇది ఫిష్లో అంట ఫుల్ సొన్నుందండి. నేను ఆ సొన కర్రీ అస్సలు తినను. అంటే నేను నార్మల్గా ఇప్పుడు మటన్ అయినా ఫిష్ అయినా ఓన్లీ, ఇప్పుడు మటన్ తిన్నాను అనుకో ఓన్లీ మటనే తింటాను. కాళ్ళు, తలకాయ, బోటి ఇవి అంటారు కదా, ఇవి అస్సలు తినను. మళ్ళీ ఫిష్లో అంతే, ఈ సొన కర్రీ ఇలాంటివి అయితే అస్సలు తినను. అత్తమేమో నువ్వు తింటావా అమ్మ బాగుంటుందని చెప్తారు, కానీ నాకు అస్సలు అలవాట్లేదండి, నేను ఎప్పుడు తినలేదు. దట్టు ఒకప్పుడు వెజిటేరియన్ కదా, ఇంకా ఓన్లీ చికెన్ మటన్ ఇవి తినడమే తెలుసు. అత్తమైతే మంచిగా చేపల ఇగురు అయితే పెట్టేశారు, చేపల ఇగురు చేశారు. అండ్ చేపలు ఇంకొక మా హస్బెండ్ ఫ్రైకి సపరేట్గా ఫిష్ తీసుకొచ్చారు, చేపల ఫ్రై చేశారు. అండ్ ప్రాన్ కూడా చేసేసారు. ఇంక ఇవన్నీ మంచిగా బాక్సులు అయితే సర్దేశారు. మరి రిషబాబు ఏమో ఇంకా షాను మను ఉన్నారు కదండి, వాళ్ళతోనైతే ఫుల్గా ఆడుకున్నాడు. ఆ అమ్మాయిలు మంచిగా అంటే ఆడిపిస్తూ ఉంటారండి, తమ్ముడు అనేసి. మెయిన్ షానుకి ఋషికి బాగా ఫ్రెండ్షిప్. మళ్ళీ దీక్షి అంతే, దీక్షి ఎక్కువగా ఆడుకుంటుంది. మనుకి పాపము ముందు రోజే బాగాలేదండి, పాపం ఫీవర్ వచ్చేసింది. ఇంకా దానికి తోడు బాగా డల్ అయిపోయింది. అసలు ఇంకా డల్గా అలా నీరసంగా కూర్చునే ఉండిపోయింది, ఏమీ తినలేదు. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్నదే చిన్న ప్రాణం పాపం మళ్ళీ ఇలా ఫీవర్ వచ్చినప్పుడు అలా ఇంకా నీరసం అయిపోతారు కదా. అక్కడ అత్తమేమో ఆ సొన ఇలా ముక్కలుగా కట్ చేసేసి అలా చేస్తారంట. పాప నాకేమో అత్తమ్మతో అదే చెప్తూ ఉన్నాను. అంటే ఇన్ని చేప పిల్లలు అయిపోయావు కదా, ఇలా సొన ఉన్న చేపలు మాత్రం పట్టద్దులేండి. ఎందుకంటే ఎన్ని చేపలు అవుతాయి కదా, ఒక్క చేప నుంచి ఎన్ని చేప పిల్లలు అవుతాయో కదా. ఫైనల్గా ఇక మేమైతే రెడీ అయిపోయాము. మా హస్బెండ్ అయితే ఫుల్ కంగారు పెట్టేశారు. ఎందుకంటే ఎవ్రీ టైము మేము ట్రైన్ దగ్గరికి లేట్గానే వెళ్తాం కదా, అందుకే ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం రా అంటే మా ట్రైన్ ఆల్మోస్ట్ 4 o'clockకి, మా ఆయన 2 నుంచే ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు, రెడీగా అనేసి. నేను అప్పటికి రెడీ అయిపోయి కూర్చున్నాను. ఇంకా పెద్దగా నాకు ఆ దద్దుర్లు వచ్చాయని చెప్పాను కదా, ఇంట్లో కూడా ఫుడ్ అస్సలు తినాలనిపించలేదు. అసలు నాకేమో చిన్న వాటికి కంగారు ఎక్కువ అండి, ఏమైపోద్దో ఏంటో అనేసి. ఆ కంగారే మనసులో ఉండిపోయింది. ఇంకా బయటికి ఎక్కువ చెప్పలేదు, కానీ మైండ్లో అదంతా టెన్షన్ అలానే ఉండిపోయింది. అబ్బా అనిపించింది. ఇలా అంటే ఎక్కడికైనా వచ్చామనుకోండి, ఒక 5-6 రోజులు ఉంటే బాగుండేది. ఈసారి అయితే బ్యాక్ టు బ్యాక్ జర్నీలు అయిపోయాయి. అంటే 1-2 days ఉండడం, వెళ్ళిపోవడము ఇలా అయితే అయిపోయింది. పాపం మా ఆయనేమో అంటే ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయంట, లేదంటే ఒక 3-4 days అయినా ఉండేవాళ్ళము. కానీ ఇంక ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళిపోవాలి అనేసి అయితే వెళ్ళిపోయామండి. దానికి తోడు అక్కడ వేడిగా అది కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా దోమలు కూడా ఎక్కువగా ఉంటాయండి. అసలు ఎండాకాలంలో కూడా దోమలు ఉంటాయి, అదేంటో అర్థం కాదు. ఇంకా కిరణ్ ఏమో పాపం మా చిన్న డ్యూటీ అప్పచెప్పాను, వాళ్ళైతే మంచిగా ఎత్తుకుంటారు కదా పిల్లలైతే అనేసి, ఆ కిరణ్కి అయితే మా చిన్నని ఎత్తుకోమని చెప్పాను. పాపం అండి మా వాడు మాత్రం అసలు ఒక ఊపు ఊపేశాడు ఆ అబ్బాయిని అయితే.
ఇంకా మేమైతే ఫుడ్ అన్నీ రెడీ చేసేసుకొని ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా వచ్చినప్పటి నుంచి పెద్దగా మామయ్య గారితో అంటే బయట తిరగడం అదే అయిపోయింది కదా, అందుకే మామయ్య గారు కూడా కొద్దిసేపు బయట కూర్చుంటే పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు కదా అనేసి అయితే అక్కడ ఇంకా మామయ్య గారితో అయితే టైం స్పెండ్ అయితే చేశామండి. సేమ్ నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా అనిపిస్తుందో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా అలానే అనిపిస్తుందండి. అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుందిలేండి. అత్తమ్మ కూడా సేమ్. అందుకే ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి మనకు కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్గా ఉందనుకోండి ఎప్పుడు అడిగినా అప్పుడు నేనైతే ఇప్పుడు మా ఆయన ఎప్పుడు వెళ్దామన్నా నేనైతే రెడీగానే ఉంటాను మ్యాక్సిమం. యాక్చువల్గా అయితే ఈ మధ్యకాలంలో జర్నీ పెట్టుకోవద్దు అనుకున్నాను మార్చ్ మంత్లో. ఎందుకంటే నేను చెప్పాను కదా ఆపరేషన్ చేయించుకుంటాను అనేసి. ఆపరేషన్కి ముందు పెద్దగా జర్నీలు చేయకపోవడం బెటర్ కదా అనేసి అయితే అనుకున్నాను. కానీ ఇంక ఈ మంత్ అయితే ఆపరేషన్ కూడా చేయించుకోవట్లేదండి. ఎందుకంటే ర్యాషెస్ వచ్చాయి కదా. లాస్ట్ టైము నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా ఇలానే అయింది. అంటే ఎండ్ ఆఫ్ ద లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే నాకు కొంచెం సఫకేషన్ లాగా అనిపించడం వల్ల అనెస్థీషియా ముక్కు దగ్గర కాకుండా నడుంకే ఇంజెక్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ ర్యాషెస్ వచ్చాయి కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మంత్ అయితే చేయించుకోవద్దు, ఇంకా ఏప్రిల్లోనే చేయించుకుంటాను. యాక్చువల్గా ఈ జర్నీలు ఇవన్నీ లేకపోతే ఈ మంతే చేయించుకుందాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము, మళ్ళీ అంటే మనం నార్మల్గా సెట్ అవుతాం కదా అనిపించింది. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. ఇంకక్కడ అసలు ఎండ మాత్రం భయంకరంగా ఉందండి. ఆ 2-3 ఆ టైంకి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఆ ట్రైన్ మా బోగీలేమో కొంచెం ఏసీ బోగీలు కదా, ముందు దాకా వెళ్ళాలి అనేసి అయితే ఇంకా కొంచెం టైం ముందే బయలుదేరిపోయాము. అండ్ మొన్న ఒకరు కామెంట్ చేశారు, మీరు మీ బాబుకు కూడా టికెట్ బుక్ చేయొచ్చు కదా, ఎందుకు మీ పక్కకి. ఇంకా రిషిబాబు చిన్నోడే అండి, అంటే ఒక్కడైతే సపరేట్గా పడుకోలేడు. అందుకే 2 టికెట్స్ బుక్ చేసుకుంటాము మోస్ట్లీ. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పెద్దగా సీట్లు ఉన్నాయని సెకండ్ ఏసీ బుక్ చేసుకుంటాము. అంటే పిల్లలతో కంఫర్ట్గా ఉంటుంది కదా అని. ఇంకా మా లడ్డు బాబు చూడండి వెళ్ళిపోయి ఆ సీట్లో ఎంత దర్జాగా కూర్చున్నాడో. పాపం మా ఋషిగాడేమో ఇంకా సాడ్ మొహం పెట్టేసుకున్నాడు. వాడికి ఎక్కడికైనా వెళ్తే చాలండి. ఇప్పుడన్నా ఏడవట్లేదు, ముందైతే ఎవరైనా వచ్చి వెళ్తే చూడాలి అసలు ఎంత ఏడ్చేసేవాడో. ఎక్కడికైనా వెళ్దాము అంటే అక్కడే ఉండిపోవాలి అంటాడు మా వాడైతే. ఫుల్ ఏడ్చేసేవాడు. ఇంక ఇప్పుడైతే అర్థమైపోయిందిలే ఇంకా మనం వెళ్ళిపోతున్నాము అనేసి. ఇంకా వాళ్ళకి చెప్పాను కదా, షానుకి అయితే బాయ్ బాయ్ చెప్తూనే ఉన్నాడు. ఎక్కువ షానుతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ దీక్షితో కూడా బాగా ఆడుకుంటాడండి. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మా ఆయన కూడా పాపం ఈసారి బాగా డల్ అయిపోయాడు. ఎందుకంటే ఒక 1 వీక్ అయినా ఉంటే కొంచెం హ్యాపీగా అనిపించేది కదా. ఇంకా అత్తమ్మ అయితే మాకు ఇలా ఎదురు అయితే వచ్చేస్తారండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అత్తమ్మ అయితే ఎదురొస్తూ ఉంటారు. మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉండిపోయింది. అంటే ఇది ఫస్ట్ స్టాప్ కదా ఇక్కడే ఉందండి. అండ్ ఏసీ బోగీలు అయితే కొంచెం వెనక్కే ఉన్నాయి. లాస్ట్ టైం అయితే చాలా ముందుకు నడవాల్సి వచ్చింది. దానికి తోడు లగేజ్, పిల్లలు. అండ్ ఇంకా మా హస్బెండ్ ఏమో లగేజ్ పట్టుకుంటే నేనైతే పిల్లని చిన్న బాబుని అయితే ఎత్తుకొని వెళ్ళాము. ఎక్కడికైనా అండి ఇలా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా చిన్నోడైనా పెద్దోడైనా కొంచెం పరుగులు పెడుతూ ఉంటారు. వాళ్ళనైతే ఇంకా జాగ్రత్తగా పట్టేసుకోవాలి. వెళ్ళిన వెంటనే ఒక 15 మినిట్స్కి అంత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నాకేమో మళ్ళీ దద్దులు స్టార్ట్ అయిపోయాయి. లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను రిగ్రెట్ అయ్యాను. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాల్సింది, బట్ అందరూ తగ్గిపోతాయిలే, ఏం కాదు అని చెప్పారు. బట్ అస్సలు తగ్గలేదండి. దానికి తోడు మేము కొన్ని రోజుల ముందే ఏదో కాలపాని అనేసి ఒక వెబ్ సిరీస్ చూసాము. అందులో ఏంటంటే ఇలా వాటర్ వల్ల మనకి స్కిన్ మీద దద్దులు లాగా వచ్చి ఇలా ఏదో అయిపోతుంది. ఆ వెబ్ సిరీస్ చూసినప్పటి నుంచి ఇంకా భయం పట్టేసుకుందండి. అందుకే నేను అలాంటి పిచ్చి సినిమాలు అయితే చూడను. ఏవైనా సాడ్గా ఉన్నవి అలాంటివి. కానీ మా ఆయనే చూద్దాం బాగుంటుంది అంటే అనేసి ఆ సినిమా అయితే చూపించారు. అప్పటి నుంచి ఇంకా భయం పట్టేసుకుంది. అసలు మీకు అంటే నేను మీకు చెప్పలేకపోతున్నాను ఎంత పెద్దగా. అంటే ఒకసారి మా లడ్డు బాబుకి కూడా సేమ్ అలానే దద్దుర్లు వచ్చేసాయండి. ఫుల్ బాడీ అంటే ఒక ఫేస్కి తప్ప టాప్ టు బాటమ్ ఫుల్ పెద్ద దద్దుర్లు. మా అత్తమ్మ మా భవాని అందరూ చూసి అంటే షాక్ అయిపోయారు. ఏమైంది ఇంత సడన్గా అంటే అందరు తినే ఫుడ్డే తిన్నాను, అందరిలాగానే ఉన్నాను. మరి ఏమైనా ఇన్సెక్ట్ బైట్ చేసిందా ఏంటా అనేది అస్సలు తెలియలేదు. ఆ లోషన్ ఇంకా రాసుకుంటూనే ఉన్నాను. అండ్ దానికి తోడు ఫుల్ ఇచ్చింగ్గా ఉందండి. ఈ పిల్లలతోని అసలు ఫుల్ టార్చర్ అయిపోయింది. ఒక 2 రోజులు అయితే నాకైతే నిద్ర కూడా లేదు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళిపోతాము, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతామా అనేసి చూసుకుంటూనే ఉన్నాను. చూసారు కదా ఇవి చిన్నవి అంతే. ఇంకా అసలు బాడీ లోపలైతే అవే పెద్దవి ఇట్లా పెద్ద దద్దుర్లు ఏవో అయిపోతాయి కదా, అలా అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందుకే వెంటనే వెక్కినాక ఫస్ట్ అయితే హ్యాండ్స్ వాష్ చేసేసుకొని పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపించేశానండి. అరౌండ్ 5కే తినిపించేశాను. ఇంకా తిన్నాక పడుకుందాంలే ఇంకా అనేసి వాళ్ళు వన్స్ పడుకున్నారనుకోండి పిల్లలు సరిగ్గా లేవరు. దానికి తోడు ఇది మళ్ళీ మా చిన్నబాబుకి అంటే పక్కకే ఉంటాడు కదా, మళ్ళీ వాడికి వచ్చేస్తాయనేమో అది కంగారు. బట్ ఇవైతే అస్సలు రాలేదండి. మరి ఎందుకు ఇలా నాకు ఇలా దద్దుర్లు వచ్చాయో నాకైతే అర్థం కాలేదు.
ఎంత టార్చర్ అంటే అంత టార్చరు. ఇంకా మళ్ళీ ఫీడింగ్ అయితే ఇవ్వాలి కదా, అందుకే కొంచెము ఎక్కగానే ఫుడ్ అయితే తిన్నాను. మా ఆయనేమో అంటూనే ఉంటారు, నీకు ట్రైన్ ఎక్కగానే ఆకలేస్తుంది అనేసి. మనం త్వరగా తినేసామనుకోండి ఫుడ్ అయిపోద్ది కదా, ఇంకా మళ్ళీ ఆ ఫుడ్ బ్యాగ్లు అన్నీ ముందు పెట్టుకొని కూర్చోవడం ఎందుకనేసి మ్యాక్సిమం ట్రైన్ ఎక్కగానే తినేస్తాను. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేస్తాను. పిల్లలు కూడా పడుకున్నారనుకోండి ప్రశాంతంగా ఉంటుంది కదా. సో కొంచెం ఫుడ్ అయితే తినేసాను. ఎంతైనా అండి కొంచెం ఫీడింగ్ ఇచ్చే మదర్స్ మాత్రం నిజంగా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మ్యాక్సిమం అంటే ఫస్ట్ 6 months అయితే ఎక్కువగా మీరు అంటే డెలివరీ అయిపోయాక ఎక్కువగా ట్రావెల్ చేయకపోవడమే బెటరు. ఇలాంటి ఇంకా మనకి తెలియని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ అయితే అస్సలు వేసుకోవద్దండి. మీకు కానీ డెలివరీ అయిపోయి వితిన్ 6 monthsలో అయితే మీరు డాక్టర్కి చెప్పిన మెడిసిన్ మాత్రమే వేసుకోవాలి. ఏదైనా నొప్పుల ట్యాబ్లెట్లైనా ఏవి కూడా వేసుకోవద్దు. ఒక డోలో వేసుకుంటే సేఫ్ అంట. నేనైతే అప్పుడైతే అసలు ఏ ట్యాబ్లెట్లు కూడా వేసుకోలేదు. ఎంత ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా యాంటీబయాటిక్స్ మాత్రం వేసుకోనండి. ఇంక ఇక్కడేమో అవి మెల్లమెల్లిగా అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నట్టు. ఫుల్ ఇచ్చింగ్ వచ్చేసి పెద్దగా అయిపోయాయి. అప్పటికే మా పక్క సీట్లో ఒక ఆవిడ పాపం పడిపోయారంట. ఆవిడ కోసం అయితే మా హస్బెండ్ ట్రైన్లో డాక్టర్ని బుక్ చేశారు. ఆయన విజయవాడలో ఎక్కారండి డాక్టర్. అసలు ట్రైన్లో డాక్టర్ వస్తారనేసి నాకు తెలీదు. బట్ మా హస్బెండ్ అందులో గూగుల్లో చూసేసి ఆయనకు కాల్ చేసేసి రమ్మన్నారు. అప్పటికే ఆయన వచ్చి నన్ను కూడా చెక్ చేశారండి, ఇది తగ్గట్లేదు ఇవన్నీ అనేసి. ఆయన ఏవో మెడిసిన్ ఇచ్చారు. బట్ నాకేమో చెప్పాను కదా, ఏదైనా మెడిసిన్ వేసుకోవాలంటే చాలా భయము. ఒకసారి పీడియాట్రిషియన్కి చూపిస్తాను, ప్లస్ ఎండీకి చూపిస్తాను. ఇద్దరు ఓకే అన్నాకే ట్యాబ్లెట్ అయితే వేసుకుంటానండి. ఇంకా లోషన్ అలా పెట్టుకుంటూ కూర్చునే ఉన్నాను. పాపం మా ఆయన మంచిగా చూసుకున్నాడు పిల్లల్ని. నిజంగా అండి ఇలాంటి టైంలో ఎంత అంటే మా ఆయన అయితే నిజంగా చాలా మంచిగా అండి. అంటే దాన్ని ఏమంటారు, బాగా సపోర్ట్ చేస్తారు. నాకు కొంచెం బాగాలేదు అన్నా కూడా ఫుల్ సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఎక్కడికైనా వెళ్తున్నా కూడా మ్యాక్సిమం పిల్లల్ని ఆయనే చూసుకుంటారండి. నాకు అంటే కొంచెం రెస్ట్ ఇస్తారు. నా బాడీ కొంచెం ఎంతైనా డెలికేట్ అనేది, ఇంకా ఎక్కువ పిల్లల్ని అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇంకా మేమైతే 6కే అరౌండ్ టైంకే పడుకుంటూ ఇంకా మార్నింగ్ 9 ఆ టైంకి అయితే ట్రైన్ అయితే దిగిపోయామండి. అంటే ఆన్ టైమే వచ్చింది ట్రైన్ అయితే. నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు. దానికి తోడు మా చిన్నోడు మెసులుతూనే ఉన్నాడు. నాకేమో ఇచ్చింగ్ వల్ల అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా వెళ్ళిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. అండ్ ఇంకా మా మమ్మీ రాలేదు కదా, అండ్ అడిగారు చాలా మెంబర్స్ మీ అమ్మగారు రాలేదని. అమ్మ అయితే అక్కడికి రాలేదండి. మేము లాస్ట్ మూమెంట్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. అమ్మకైతే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకెందుకులే అనేసి అయితే అమ్మ అయితే రాలేదు. ఓన్లీ మేమే వెళ్ళేసి వచ్చాం కదా. ఇంకా ఎలాగో మా మమ్మీ ఇంట్లో ఉంటారు కదా, ఫుడ్ ప్రిపేర్ చేయమ్మా అని చెప్పాను. ఆ రోజు March 8th అండి. ఒక ఆవిడలో మనకి ఉమెన్స్ డే అనేసి ఫ్లవర్ అయితే ఇచ్చేశారు. అది మా చిన్నోడు పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. అరౌండ్ 9:30 ఆ టైంకి. ఇలా ట్రాఫిక్ కూడా అంటే వీకెండ్ కదా, ట్రాఫిక్ కూడా ఎక్కువ అస్సలు లేదు. ఇంకా త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళగానే మా మమ్మీ అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టారు. ఎంతైనా అండి నిజంగా అంటే మనం వచ్చేసరికి ఇలా ఎవరైనా మనకు అన్నీ చేసి పెడితే మంచిగా అనిపిస్తాయి కదా. ఇంకా మా మమ్మీ అయితే ఉప్మా చేశారు. ఇవాళ అయితే పిల్లలు కూడా తినేస్తారు ఉప్మా అయితే అనేసి గోధుమ నూక ఉప్మా అయితే చేసేసారు. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తుంది. మా మమ్మీ పని మా మమ్మీ చేసుకుంటూనే ఉంటారు. ఇంకా నేనైతే రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. అండ్ ఆపరేషన్కి కూడా ఎంత కాస్ట్ అవుతుంది అవన్నీ కూడా అడిగాను. అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మా జర్నీ ఈసారి నిజంగా అండి భయంకరంగా సాగింది. మీకు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లంలు ఉంటే మాత్రం ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ముందే చూసుకోండి, లేదంటే జర్నీలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.